ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు వడదెబ్బ వడగాలులపై వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో గౌరవ జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజకుమారి గనియా గారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను బ్యానర్లను గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా కలెక్టర్ గారి PGRS కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ రాము నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమరావు, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా ఇన్ఛార్జ్ వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఓ లలిత, జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, DFO సమీ మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు। తీసుకోవాల్సింది అపత్యాన్ని తీసుకోకూడదు ఉండదు, నీకు తెలియదు వాళ్ళ మాట్లాడు। సో ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి సొసైటీలో। సో నైట్ టైం ఎక్కువ మంచిగా తీసుకోకూడదు, అసలు పెరుగు తీసుకోకూడదు, కానీ మనం నైట్ టైం పెరుగు తీసుకోకూడదు। డే టైం అంటేనే తీసుకోవాలి, పెరుగు మంచిదే, మంచిగా తీసుకుంటే ఇంకా మంచిదే డే టైం, నైట్ టైం కాదు అసిడిటీ వస్తుంది మళ్ళీ। సో ఈ విధంగా నువ్వు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే నీ ఆరోగ్యం ఉంటుంది అనేది ఇంపార్టెంట్। వీలైనంత కంటే మీరు కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ప్రోటీన్స్ పెంచాలి, పిండి పదార్థాలు తగ్గించాలి। ప్రోటీన్స్ పెంచాలంటే రోజు మినిమం ఒక 1 or 2 eggs తీసుకోవాలి వితౌట్ ఎల్లో। మేమైతే వితౌట్ ఎల్లో, మీరు ఎల్లో కూడా తీసుకొచ్చి చేయాలి। ఎక్కువ శనగలు తీసుకోవచ్చు ఉడకబెట్టి। సో ఇప్పుడు మనకి నిన్న జరిగిన ఫెస్టివల్ ఏంటిది? ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బ్యానర్లు, కరపత్రాలు ముద్రించి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమము కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్య వక్తగా మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఇచ్చేసి ఈ కాలేజీ విద్యార్థులు వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి తినవచ్చు, ఏం తినకూడదు, అలాగే ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అన్ని విషయాల్ని అవగాహన కల్పించడం జరిగింది। అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా ముఖ్య కూడలలో వాయిస్ రికార్డు ద్వారా, కరపత్రాల ద్వారా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి అవగాహన కల్పిస్తాము। అలాగే యొక్క చలివేంద్రాలతో పాటుగా ORS ద్రావణం పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం। అందరికీ నమస్కారం అండి। PSC అండ్ KVSC గవర్నమెంట్ కళాశాలలో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నా పర్లా దస్తగిరి సార్ మరియు మన నంద్యాల మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఈరోజు విద్యార్థులకు వేసవిలో ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావటం అనేది। సో వారందరూ కూడా, ఎందుకంటే త్వరలో విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు, వాళ్ళందరూ వేసవిలో సరైనటువంటి జాగ్రత్త తీసుకుని చక్కటి ఆరోగ్యంతో పరీక్షలు రాసి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మాకు కలెక్టర్ మేడం గారి ఆదేశాలతో ఇక్కడ మాకు ప్రభుత్వ కళాశాలలో జరగడం చాలా సంతోషంగా ఉంది। మా కళాశాల విద్యార్థులు మరియు టీచింగ్ స్టాఫ్ అందరి తరఫున మేడం గారికి మరి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। ఎందుకంటే పిల్లలు అందరూ కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులే, లేదు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులే, వీళ్ళు ఒక అంబాసిడర్స్ లాగా పిల్లలు వాళ్ళ ఊర్లలో మనకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా సొసైటీకి రీచ్ కావడానికి ఈ పిల్లలు ఒక అంబాసిడర్స్ లాగా వ్యవహరిస్తున్నారు। కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలను మేడం గారి ఆదేశానుసారంతో అధికారులందరూ కూడా మా కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది। థ్యాంక్ యూ। VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు।